నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. యాక్షన్ ప్యాక్డ్ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకే ఒక్క వార్త హాట్ టాపిక్ గా మారింది. సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ హాజరు కాలేదు. ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన అత్యంత కీలకమైన బిల్లులపై చర్చించేందుకు ఈ కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు 55కు పైగా కీలక ఎజెండాలతో సాగిన ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరం కావడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెను దుమారం రేపుతోంది. అసలు పవన్ కళ్యాణ్ వరుసగా ఎందుకు ఈ మీటింగ్లకు గైర్ హాజరవుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? జనసేన పార్టీ ఇస్తున్న లీక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అక్టోబర్ లోగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, దాని ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 16,500 కోట్లు మురిగిపోకుండా చూడాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోంది. అందుకోసమే గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.1% భారీ రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక నిర్ణయాలను ఈ భేటీలోనే తీసుకున్నారు. ఇంతటి కీలకమైన భవిష్యత్తు రాజకీయాలను శాసించే కేబినెట్ భేటీకి, అది హోంశాఖ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి అయిన పవన్ కళ్యాణ్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ గైర్ హాజరుపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలవడంతో జనసేన పార్టీ వర్గాల్లో కూడా రంగంలోకి దిగి ఈ అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఆగస్టు 15 జరిగిన 15 ఆగస్టు వేడుకల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అస్వస్థకు గురయ్యారని సమాచారం. ఆ రోజు నుంచి ఆయన జ్వరం, నీరసంతో బాధపడుతున్నారని, డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం పూర్తి బెడ్ రెస్ట్ లో ఉన్నారని జనసేన శ్రేణులు చెప్తున్నాయి. కేవలం అనారోగ్య కారణాల వల్లే ఆయన ఈ కేబినెట్ భేటీకి రాలేకపోయారని, దీనికి ఎలాంటి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని జనసేన లీడర్లు గట్టిగా వాదిస్తున్నారు. అయితే కేవలం జ్వరం వల్లే పవన్ కళ్యాణ్ గారు రాలేదా, లేక వెనక ఇంకేదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా అనే చర్చలు పదే ఎందుకు వస్తున్నాయి అంటే, పవన్ కేవలం కేబినెట్ భేటీకే కాదు, సోమవారం నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకపోవడము అనేది చర్చకు దారితీసింది. ఒకవైపు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక బిల్లులు ప్రవేశపెడుతుంటే, డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు సభలో కనిపించకపోవడం, దానికి ఈ అంశాలు కూడా తోడవడంతో సాధారణంగానే అనుమానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గతంలో కూడా కొన్ని కీలక నిర్ణయాల సమయంలో పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉన్న వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే కూటమిలో సీట్ల సర్దుబాటు లేదా అధికారుల బదిలీల విషయంలో ఏవైనా అంతర్గత విభేదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అత్యంత సమన్వయంతో ఏ రేంజ్ లో ముందుకు వెళ్తున్నారు అనేది మనమే చూసాం కదా. పవన్ అడిగిన ప్రతి దానికి చంద్రబాబు రైట్, టిక్ టిక్ అంటూ స్పందిస్తూ వస్తున్నారు. అయితే పాలనా పరంగా కొన్ని విషయాల్లో జనసేన నేతలకు, అధికారులకు మధ్య అనుకున్న స్థాయిలో సమన్వయం అనేది కుదరడం లేదనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ వరుసగా ఇలాంటి డుమ్మాలు కొట్టడం, అది కూడా అసెంబ్లీ, కేబినెట్ లాంటి అత్యున్నత వేదికలకు దూరం కావడం అనేది కేవలం అనారోగ్యమైనా, లేక ప్రభుత్వానికి ఒక సైలెంట్ వార్నింగ్ లేకపోతే సిగ్నల్ లాంటిది పంపడమా అనే ప్రశ్నలు అయితే ప్రజెంట్ ఒక పెద్ద డిస్కషన్ కి తావిచ్చాయి. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ లీడర్ డిప్యూటీ సీఎం సచివాలయంలో లేకపోవడం కూటమి క్యాడర్లో కొంత నిరాశను మిగిల్చిందని మాత్రం చెప్పాలి. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని అటు జన సైనికులు, ఇటు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. మరి ఏలోగా అసెంబ్లీ సమావేశాలకు పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారు అనేది చూడాల్సిన విషయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.